ఎత్తారండి బాబు. చూసి ఖర్జూరం చెట్టు అనుకుంటున్నాడో, ఖర్జూరాన్ని ఈత చెట్టు అనుకున్నాడో, మొత్తం మీద ఈత చెట్టుకి ఖర్జూరం చెట్టుకి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదండి. అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. నేను మొన్న ఎరికో అంటే ఈత చెట్ల పట్టణం అని అర్థం. అక్కడికి వెళ్ళి చూస్తే ఈత చెట్లు ఏమి లేవు, అక్కడ ఖర్జూరపు పళ్ళు ఉన్నాయి. అయ్యి బాబా ఎంతలా ఉన్నాయి, ఒక్కొక్కటి దొండకాయలాగా ఇంత పొడుగునని ఇంతలా ఉంటే 4 కాయలు తింటే సరిపోయేదండి ఒక రోజంతా. ఆకలయ్యేది కాదు, అంత రుచిగా ఎరుకోను. ఆ ప్రాంతాలంతా తిరిగేటప్పుడు ఈ ఖర్జూర పళ్ళు అంటే యమ తినేవాడిని నేను, ఎందుకంటే మనకు మరలా దొరకవు. ఆ చెట్లుని చూస్తే ఇంత లావున అచ్చని ఈతపోతే ఈత పిందెల్లాగానే, కానీ కాయలు పెద్దవైపోతాయి. పెద్ద ఈత అనుకుందాం, ఈత చెట్టులాగే ఉందండి, ముళ్ళుగా ఆకులన్నీ అచ్చం అలాగే ఉంది. చూడండి, ఇక్కడ ఖర్జూరపు చెట్టు అయినా, ఈత చెట్టే అయినా, తాటి చెట్టేనైనా, కొబ్బరి చెట్టేనైనా, ఒక్క చెట్టేనైనా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు. బాగా గుర్తించండి, ఇవన్నీ ఒకే జాతికి చెందిన చెట్లు. ఈ జాతికి చెందిన చెట్టు లాగా పెరుగుతాడట. నేను పాత తర్జుమాలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఖర్జూరపు చెట్టు అనే దగ్గర తమాల వృక్షము అని రాసిన్నారు. చాలా పాత తర్జుమాలు చదివా, తమాల వృక్షము అని అంటే తాటి చెట్టు అని. తాటి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఖర్జూరం చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు అని చెప్పాను. ఏమిటయ్యా ఈ చెట్లలో ఉన్నటువంటి జాతి?